సార్ కర్నూలు వెళ్దాం. కర్నూలులోని ఓర్వకల్లులో పోలింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి అగస్త్య అందిస్తారు. అగస్త్య. ప్రస్తుతం నేను కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లో ఉన్నాను. ఇది హైదరాబాద్కి శంషాబాద్ ఎలానో కర్నూలు జిల్లాకు అలా అని చెప్పుకోవాలి. ఎందుకంటే కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎయిర్పోర్ట్ ఇదే గ్రామం పరిధిలో ఉంది. ఓర్వకల్లో దాదాపు 3500 ఓటర్లు ఉంటారు. ఇది పాణ్యం అసెంబ్లీ సెగ్మెంట్ కిందకి వస్తుంది, నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ కిందకి వస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడే ఉండే ఈ ఊర్లో ఉండే ఏకైక పోలింగ్ సెంటర్ ఏదైతే జరుగుతుందో ఆ స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడే 4 పోలింగ్ బూత్లు ఇక్కడే ఏర్పాటు చేశారు, ఇదే స్కూల్లో ఏర్పాటు చేశారు. అందులో ఒక బూత్ని చూస్తున్నాం. ఇక్కడ దాదాపు 722 ఓట్లు ఈ పోలింగ్ బూత్లో పడతాయి. ఇలాగే 4 సెగ్మెంట్లుగా ఇక్కడ ఓర్వకల్లో ఉన్న స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. బయట ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏమేమి కార్డ్స్ తీసుకొని రావచ్చు. అందరూ ఓటర్ కార్డు ఉంటేనే రావచ్చు అనుకుంటున్నారు, కానీ ఓటర్ కార్డుతో పాటు పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఇలా ఆధార్ కార్డ్, ఇలా దాదాపు 12 రకాల కార్డ్స్ ఉన్నాయి. ఏ కార్డ్స్ ఉన్నా కానీ ఓటింగ్కి అనుమతిస్తామని చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మొదటి నుంచి ఈసీ ఇస్తుంది. అదే ఇక్కడ డిస్ప్లే కూడా చేయడం జరిగింది. మరోపక్క అభ్యర్థులకు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన అభ్యర్థులు, పార్లమెంట్కి సెగ్మెంట్కి సంబంధించిన అభ్యర్థుల జాబితాను కూడా పోలింగ్ బూత్ బయట పెట్టింది. సింబల్స్ చూపించకూడదు కాబట్టి దాన్ని డీటెయిల్గా చూపించలేకపోతున్నాం. తర్వాత పోలింగ్ బూత్లోకి ఇప్పటికే మాక్ పోలింగ్ సంబంధించిన క్లియర్గా అయిపోయింది. ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉన్నారు ఎన్నికలు నిర్వహించడానికి. ప్రిసైడింగ్ ఆఫీసర్ కావచ్చు, ఎన్నికల పోలింగ్ ఆఫీసర్స్, అదేవిధంగా ఏజెంట్స్కి సంబంధించి 3 సపరేట్ డెస్క్లను ఏర్పాటు చేశారు. తెలంగాణలో కేవలం ఒక ఈవీఎం మాత్రమే ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఓన్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2 బాక్స్ సపరేట్గా ఉంటుంది. ఒకటి నంద్యాల పార్లమెంట్కి సంబంధించింది, ఇక్కడ నంద్యాల పార్లమెంట్ కాబట్టి నంద్యాల పార్లమెంట్కి సంబంధించిన ఓటింగ్ కంపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది. మరోపక్క అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన అది సపరేట్గా ఉంటుంది, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం కంపార్ట్మెంట్. సో డిఫరెంట్ కలర్స్ కూడా వైట్ అండ్ పింక్ ఫార్మాట్లో ఈ రెండింటిని ఏర్పాటు చేశారు. పార్టీకి సంబంధించిన ఏజెంట్లు వచ్చి ఇప్పటికే మాక్ పోలింగ్ అయితే పూర్తిగా ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉన్నారు. ఇక కర్నూలు జిల్లాలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగిన నేపథ్యంలో సౌత్ కర్నూలులో ముఖ్యంగా 5 నియోజకవర్గాలు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి, అంటే కొంత సెన్సిటివ్గా ఉన్నాయి. ఆ 5 నియోజకవర్గాల్లో భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర 144 సెక్షన్ విధించారు. ఎవరు గుంపులుగా రావద్దని ఇప్పటికే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, నంద్యాల, మంత్రాలయం, డోన్, బనగానపల్లి ఈ 5 నియోజకవర్గాలు చాలా సమస్యాత్మకంగా ఉన్నాయి. వీటిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే పోలీసులు చేశారు. చాలా పెద్ద ఎత్తున పోలీసులను డిప్లాయ్ చేసుకున్నారు. కర్ణాటక నుంచి కూడా కొంతమంది పోలీసులని, పక్కనే ఉన్న కర్ణాటక నుంచి కూడా డిప్లాయ్ చేసుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే పోలీస్ అధికారులు పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్ వద్దకు అనుమతించిన వెహికల్స్ మాత్రమే రావాలి. ఏదైతే వెహికల్ స్లిప్ ఇచ్చున్నారో అభ్యర్థులకు కానీ ముఖ్యమైన నాయకులకు కానీ పర్మిషన్ స్లిప్స్ ఇచ్చున్నారు, ఆ స్లిప్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వెహికల్స్ తీసుకొని పోలింగ్ బూత్ దగ్గర రావాలి. అంతకుమించి కాన్వాయ్గా కానీ గుంపులుగా కానీ పోలింగ్ బూత్ వద్దకు కూడా రావద్దనే ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా ఆ రకంగానే ఇక్కడ ఏర్పాట్లను అయితే సిద్ధం చేశారు. మరికొద్దిసేపట్లో ఇక్కడ మనం చూసుకోవచ్చు, చాలామంది ఓటర్స్ ఇక్కడికి వచ్చి ఓట్లు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మనం అంచనా వేస్తున్న దాని ప్రకారం మాత్రం ఒక 30 నుంచి 40% పోలింగ్ 11 లోపే అవుతుంది. ఎందుకంటే 11 తర్వాత కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైంలోనే ప్రిఫర్ చేస్తున్నారు. 7 o'clock నుంచి 9-10 లోపు మ్యాక్సిమం 30% ఆఫ్ పోలింగ్ అవుతుందని ఒక అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది ఆ టైంలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికి కర్నూలు జిల్లాలో అయితే భారీ ఎత్తున పోలీసులు, అదేవిధంగా ఎన్నికల సిబ్బంది ఏర్పాట్లను పూర్తి చేశారు. రైట్ అగస్త్య.